జయ శ్రీరామకృష్ణ. భావముఖములో శ్రీరామకృష్ణులు. యచైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహంతేషు తే మహీ త్రిభిర్గుణమయైర్భావైర్యేభిः సర్వమిదై జగత్ మోహితన్నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. భగవద్గీత 7వ అధ్యాయంలో 12-13 శ్లోకాలు. సాత్విక, రాజసిక, తామసిక భావాలు ఏవేవి ఉన్నావో అవన్నీ నా నుండే జనించినవని తెలుసుకో. అవి నాలో ఉన్నా నేను వానిలో లేను. ఈ త్రిగుణాల నుండి పుట్టిన భావాలచే ఈ సమస్త ప్రపంచము మోహవశమై ఉన్నది. కనుకనే ఈ గుణాలకు అతీతుడను, అవ్యయుడను అయినా నన్ను ఈ ప్రపంచము తెలుసుకోలేకున్నది. జై శ్రీకృష్ణ. శ్రీరామకృష్ణుల మాటలలోని గూఢార్థము. 12 సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా అసామాన్య సాధనలు అనుష్ఠించిన పిదప భావముఖములో నెలకొని ఉండు అన్న జగజ్జనని ఆదేశాన్ని శ్రీరామకృష్ణులు పాటించారని అనేకులు ఇప్పుడు తెలుసుకున్నారు. కానీ భావముఖములో నెలకొని ఉండడము అంటే ఏమిటో వివరించడము, దాని గూఢార్థము తెలుసుకోవడము అంత సులభము కాదు. 28 సంవత్సరాల మునుపు స్వామి వివేకానంద ఒక మిత్రునితో ఇలా చెప్పారు. శ్రీరామకృష్ణులు వచించిన ప్రతి వాక్యము నుండి బుట్టల కొద్దీ తాత్విక గ్రంథాలు రచించవచ్చు. ఆ మిత్రుడు ఆ మాటలు విని ఆశ్చర్యపోయి, అవునా, ఆయన వచనాలలో అంతటి గూఢార్థం ఏమిడి ఉంటుందని మేము గ్రహించలేదే. ఆయన వచనాలలో ఒకదాన్ని తీసుకొని ఈ రీతిలో నాకు వివరించి చెప్పగలవా అని అడిగారు. స్వామీజీ, అర్థం చేసుకోగల బుర్ర ఉంటే నీకు అర్థమయ్యేది. గురుదేవులు ఏదో ఒక ఉపదేశాన్ని తీసుకో, నేను వివరిస్తాను. మిత్రుడు, సరే. సకల జీవులలో నారాయణునే దర్శించడం గురించి ఉపదేశిస్తూ ఏనుగు నారాయణుడు, మావటి నారాయణుడు అనే కథను శ్రీరామకృష్ణులు చెప్పారే, దానిలోని గూఢార్థాన్ని నాకు వివరించు. వెంటనే స్వామీజీ స్వాధీన ఇచ్ఛ, అదృష్టవాదము లేదా పురుష ప్రయత్నము, భగవత్ సంకల్పము అనే సిద్ధాంతాలను ప్రస్తావనకు తెచ్చారు. పాశ్చాత్య దేశాలలోని ఆ 2 పక్షాలకు చెందిన పండితులు అనాది నుండి వివాదిస్తూ ఉన్నప్పటికీ ఏ స్థిర నిర్ణయానికి రాలేకపోవడం గురించి తెలిపి పైన పేర్కొన్న శ్రీరామకృష్ణుల నీతి కథ ఆ వివాదానికి ఎలా అద్భుత పరిష్కారం కాగలదో సరళంగా 3 రోజుల పాటు ఆ మిత్రుడికి వివరించారు స్వామీజీ. జై శ్రీరామకృష్ణ.